Hello viewers, welcome back to another informative video on ESET 2025 ప్రిపరేషన్. సో ఇన్నాళ్ళుగా మీరు వెయిట్ చేసిన బట్టి టైం టేబుల్ ప్రిపరేషన్ అయితే మీకోసం ప్రిపేర్ చేసి పెట్టానమాట. సో అదే ఈ వీడియోలో కంటెంట్. ఇది కూడా ఇంటర్న్షిప్ నాన్ ఇంటర్న్షిప్ స్టూడెంట్స్ కోసం డివైడ్ చేసి ప్రిపేర్ చేసిన టైం టేబుల్. అంటే ఇంటర్న్షిప్ చేసే వాళ్ళకి సపరేట్ టైం టేబుల్, ఇంటర్న్షిప్ చేయని వాళ్ళకి సపరేట్ టైం టేబుల్. ఇంటర్న్షిప్ చేయని వాళ్ళంటే ఇప్పుడు కాలేజ్లో ఉండి సెమ్ రాసేవాళ్ళు. ఇంటర్న్షిప్ చేయని వాళ్ళలో కూడా ఇప్పటివరకు ప్రిపరేషన్ స్టార్ట్ చేసిన వాళ్ళకి సపరేట్, ఇంకా స్టార్ట్ చేయకుండా ఉన్న వాళ్ళకి సపరేట్గా ఉంటుంది. సో ఈ విధంగా నేను కేటగిరీ వైజ్గా డివైడ్ చేసి టైం టేబుల్ అయితే ప్రిపేర్ చేయడం జరిగింది. ఫస్ట్లీ టైం టేబుల్ ఫర్ నాన్ ఇంటర్న్షిప్ స్టూడెంట్స్ హూ ఆల్రెడీ స్టార్టెడ్ ప్రిపరేషన్, అంటే ఇప్పటికే వరకే ఎవరైతే ప్రిపరేషన్ స్టార్ట్ చేశారో ఎప్పుడో వాళ్ళ కోసం చూసుకున్నట్లయితే జూలై 20th టు ఆగస్ట్ 5th ఒక సబ్జెక్ట్, ఆగస్ట్ 6th నుంచి ఆగస్ట్ 20th వరకు ఒక సబ్జెక్ట్, ఆగస్ట్ 21st నుంచి సెప్టెంబర్ 5th వరకు ఇంకో సబ్జెక్ట్. ఇలా ఈ టైం స్లైసెస్లో ఒక్కొక్క సబ్జెక్ట్ కంప్లీట్ చేసుకుంటూ వెళ్తే 3 సబ్జెక్ట్స్ అనేవి అయిపోతాయి మీకు. తర్వాత టేక్ 2 days ఫర్ ఈచ్ సబ్జెక్ట్ రివిజన్. అంటే అక్కడ ఏవైతే మీరు 3 సబ్జెక్ట్ చదివేశారో ఆ 3 సబ్జెక్ట్స్కి 2 days అనే టైం మీరు తీసుకొని రివిజన్ చేయండి. ఈ రివిజన్లో ఏం చేస్తారంటే మీరు ఆ 15 daysలో చదివినప్పుడు నోట్స్ ప్రిపేర్ చేసుకుంటారు కదా, ఆ నోట్స్ అనేది షార్ట్ నోట్స్గా ప్రిపేర్ చేసుకోండి. అంటే ఆ షార్ట్ నోట్స్లో కూడా ఇంపార్టెంట్ టాపిక్స్, ఇంపార్టెంట్ పాయింట్స్ ఏవైతే ఉన్నాయో అవి అలానే ఇంపార్టెంట్ అయ్యి ఉండి మీకు గుర్తున్నాయి అంటే ఓకే, ఎలా అడిగినా గుర్తుంటాయంటే ఓకే, గుర్తుండవు అంటే డెఫినెట్గా షార్ట్ నోట్స్లో దాన్ని మెన్షన్ చేసి రాయండి. నెక్స్ట్ అదే ఎందుకు నేను అక్కడ 8 days ఇచ్చా కానీ 3 సబ్జెక్ట్స్ చదవడానికే టైం స్లైస్ ఇచ్చా కదా, ఎందుకంటే ఇది హూ ఆల్రెడీ స్టార్టెడ్ ప్రిపరేషన్. నేను ఎలా ఆలోచించి పెట్టానంటే ఆల్రెడీ స్టార్ట్ చేసిన వాళ్ళు అట్లీస్ట్ ఒక సబ్జెక్ట్ అయినా అయిపోయి ఉంటుందనేసి ఆ సబ్జెక్ట్కి కూడా రివిజన్ అనేది నేను ఇచ్చా, సెప్టెంబర్ 6th నుంచి సెప్టెంబర్ 14th వరకు అని. సో 8 daysలో 4 సబ్జెక్ట్స్కి రివిజన్ అనేది కంప్లీట్ చేయండి. దీంట్లో షార్ట్ నోట్స్ ప్రిపేర్ చేయండి. ఈచ్ సబ్జెక్ట్కి 2 days తీసుకొని రివిజన్ చేసేయండి. పక్కా డెప్త్గా నేర్చుకోండి, ఎలా అడిగినా చెప్పగలము అనే విధంగా నేర్చుకోండి. నెక్స్ట్ ఫ్రమ్ సెప్టెంబర్ 15th ఆన్వర్డ్స్ సెమ్ ఎగ్జామ్స్కి ప్రిపేర్ అవ్వడం స్టార్ట్ చేయండి. ఎందుకంటే మీకు అక్టోబర్ ఎండింగ్ నుంచి మ్యాక్సిమం ఎగ్జామ్స్ ఉండే ఛాన్సెస్ అయితే ఉన్నాయి. ఒక అంచనా ప్రకారం అలా ఉండే ఛాన్సెస్ అయితే ఉన్నాయి. అందుకే మినిమం ఒక 1 month అన్న సెమ్కి ప్రిపేర్ అవ్వడానికి టైం కావాలి. కాబట్టి అందుకే సెప్టెంబర్ 15th నుంచి సెమ్ ఎగ్జామ్ ప్రిపరేషన్కి ఈ టైం టేబుల్లో ఆ విధంగా నేను ఇచ్చి ప్రిపేర్ చేయడం అయితే జరిగింది. ఒకవేళ ఓకే మేము చదవగలమంటే చదవండి 15th నుంచి అయినా కానీ ఈ సెట్కి. బట్ రెండింటినీ బ్యాలెన్స్ చేయడం చాలా ఇంపార్టెంట్. సెమ్ ఎగ్జామ్స్ అలానే ఈ సెట్ ఎగ్జామ్ రెండింటినీ బ్యాలెన్స్ చేయడం మాత్రం మర్చిపోకండి. బికాజ్ సప్లీ పడితే సెకండ్ కౌన్సిలింగ్ వరకు వెయిట్ చేయాల్సి వస్తుంది. సో దాన్ని మైండ్లో ఉంచుకొని రెండింటినీ బ్యాలెన్స్ చేసుకుంటూ చదువుకుంటూ రండి. సెమ్నే ఎక్కువ ప్రియారిటీ కానీ లేకపోతే ఈ సెట్కి ఎక్కువ ప్రియారిటీ ఇచ్చి ఒకదాన్ని ఇంకోదాన్ని అన్ఈక్వల్ చేసి ఉంచితే మీరే సఫర్ అవుతారు. సెకండ్ కౌన్సిలింగ్లో పెట్టుకోవాల్సి వస్తుంది కాలేజీలు సప్లీ వల్ల, కేవలం సప్లీస్ వల్ల. సో అప్పుడేమవుతుందంటే మ్యాక్సిమం 90% ఆఫ్ ద సీట్స్ ఫస్ట్ కౌన్సిలింగ్లోనే ఫిల్ అయిపోతాయి. సెకండ్ కౌన్సిలింగ్ అంటే చాలా రేర్. మ్యాక్సిమం మీరు ఆ వెబ్సైట్స్ చూస్తే, ఆ కాలేజ్ అలాట్మెంట్స్ చూస్తే అన్నీ జీరోకి పడిపోతాయి. అంటే ఇంటేక్స్ అన్నీ క్లోజ్ అయిపోతాయి, సీట్స్ అన్నీ. సో మ్యాక్సిమం ఫస్ట్ కౌన్సిలింగ్లోనే రావాలి అంటే సప్లీస్ లేకుండా చూసుకోండి. సో ఇది ఇంకా ఇంటర్న్షిప్ చేయకుండా కాలేజ్లో ఉండి సెమ్ రాసే వాళ్ళ కోసం, అది ఎవరెవరైతే ఇంకా ప్రిపరేషనే స్టార్ట్ చేయలేదో వాళ్ళ కోసం ఇది ఓవరాల్ టైం టేబుల్. నెక్స్ట్ దేని గురించి అంటే నాన్ ఇంటర్న్షిప్ స్టూడెంట్స్ అయ్యి ఉండి ఎవరైతే ఇంకా ప్రిపరేషన్ స్టార్ట్ చేయలేదో వాళ్ళ కోసం నెక్స్ట్. సో ఇదే వాళ్ళ కోసం టైం టేబుల్. చూడండి ఇక్కడ 4 సబ్జెక్ట్స్ కోసం 4 టైం పీరియడ్స్ అనేవి నేను ఇవ్వడం జరిగింది. ఎక్స్ట్రా సెప్టెంబర్ 6th టు సెప్టెంబర్ 16th యాడ్ అయింది. అంటే అక్కడ పైన డేట్స్ అన్నీ ఒక 15 days ఇచ్చా, కింద మాత్రం జస్ట్ 10 days ఇచ్చా. ఎందుకు అంటే ఈ 10 daysలో మీరు ఏ సబ్జెక్ట్ అయితే ఈ 10 daysలో కంప్లీట్ అయిపోతుందో దాన్ని తీసుకొని చదవండి. ఇట్ ఈస్ వెరీ ఇంపార్టెంట్. దాన్ని తీసుకొని చదవండి.
ఎందుకు నేను ఇక్కడ 10 డేస్ మాత్రమే అలొకేట్ చేశాను అంటే, రాను మీకు సెమ్‌కి టైం అనేది వెళ్ళిపోతుంది. అంటే సెమ్ టైం దగ్గర పడిపోతూ ఉంటుంది. సో, సెమ్‌కి కూడా మీరు ప్రిపేర్ అవ్వాలి కాబట్టి, నేను 10 డేస్ మాత్రమే ఇచ్చా అక్కడ. ఆ 10 డేస్‌లో ఏదో ఒక చిన్న సబ్జెక్ట్ అయినా ఉంటుంది డెఫినెట్‌లీ. ఆ 10 డేస్‌లో ఆ సబ్జెక్ట్ చదవండి. సో, ఫర్ ఈచ్ సబ్జెక్ట్ 2 డేస్ వేసుకుంటే టోటల్ 8 డేస్ అనేది రివిజన్‌కి కేటాయించండి. అది సెప్టెంబర్ 17th నుంచి 24th వరకు. ఫ్రమ్ సెప్టెంబర్ 25th నుంచి సెమ్ ఎగ్జామ్స్‌కి ప్రిపేర్ అవ్వండి. లేదు మాకు సెమ్ ఎగ్జామ్స్‌కి అంటే టైం తొందర పడిపోతుంది సెప్టెంబర్ 25th కంటే, రిమూవ్ 1 సబ్జెక్ట్ ప్రిపరేషన్. సెమ్ తర్వాత ప్రిపేర్ అవ్వండి ఆ సబ్జెక్ట్ని. అంతేగాని సబ్జెక్ట్ కంప్లీట్ అయిపోతుంది, రివిజన్ పక్కన పెడదామని మాత్రం డోంట్ నెగ్లెక్ట్ రివిజన్. డూ నాట్ ఎప్పుడు నెగ్లెక్ట్ చేయకండి రివిజన్ని. సెమ్‌కి దగ్గర పడుతుందంటే ఒక సబ్జెక్ట్ని తీసి సెమ్‌కి ముందు చదవండి. సో, చూసుకున్నారు కదా ఇందాక సెప్టెంబర్ 15th నుంచి వాళ్ళకి సెమ్ ప్రిపరేషన్ అని పడింది. ఇక్కడ సెప్టెంబర్ 25th నుంచి అని. సో, ఇది 4 సబ్జెక్ట్స్ అన్నా కంప్లీట్ చేయండి మినిమమ్ సెమ్ ఎగ్జామ్స్ లోపు. ఇది నేను నాన్ ఇంటర్న్షిప్ స్టూడెంట్స్ కోసం నేను ఇచ్చిన ఈ టైం టేబుల్. అది కూడా ఇంకా అస్సలు ప్రిపరేషన్ స్టార్ట్ చేయలేదన్న వాళ్ళకు మాత్రమే. ఇంకా స్టార్ట్ చేయకపోతే మీరు చాలా డేస్ని వేస్ట్ చేస్తున్నట్టు. నేను 1 month నుంచి చెప్పడం స్టార్ట్ చేసా. ఇంట్రడక్షన్ కావచ్చు, సిలబస్ కావచ్చు, ప్రతీది కావచ్చు. యూ షుడ్ అవేర్ అబౌట్ ద ఎగ్జామ్. యూ షుడ్ అవేర్ అబౌట్ ఎవ్రీథింగ్ ఆన్ దిస్ పర్టికులర్ ఎగ్జామ్. నెక్స్ట్ వన్, టైం టేబుల్ ఫర్ ఇంటర్న్షిప్ స్టూడెంట్స్. ఇక్కడ నేను 2 parts, మీరు ఇక్కడ 6 సబ్జెక్ట్స్ చదవడానికి నేను టైం టేబుల్ అయితే ప్రిపేర్ చేయడం జరిగింది. ఫస్ట్ పార్ట్లో 3 సబ్జెక్ట్స్, ఇంకా సెకండ్ దాంట్లో 3 సబ్జెక్ట్స్. 3 సబ్జెక్ట్స్లో జూలై 20th నుంచి ఆగస్ట్ 5th వరకు ఒకటి, ఇలా 15 డేస్కి ఇచ్చి తర్వాత 2 days రివిజన్ తీసుకొని ఆ 6 days ఏవైతే ఉన్నాయో సెప్టెంబర్ 6th నుంచి 12th వరకు అక్కడ 3 సబ్జెక్ట్స్ ఏవైతే మీరు ప్రిపేర్ చేసుకున్న నోట్స్ యాజ్ యూజువల్ ముందు చెప్పిన లాగానే సేమ్ అలానే షార్ట్ నోట్స్ ప్రిపేర్ చేసుకోండి. ఆ ప్రిపేర్డ్ నోట్స్ నుంచి ఒక ఇంపార్టెంట్ టాపిక్స్ అన్నిటిని గ్యాదర్ చేసి ఒక షార్ట్ నోట్స్ ప్రిపేర్ చేసుకోండి. ఇట్ ఈస్ వెరీ హెల్ప్ఫుల్ ఇన్ లాస్ట్ ఎగ్జామ్ దగ్గర పడే కొద్దీ ఆ షార్ట్ నోట్స్ మీకు చాలా యూజ్ అవుతుంది. నెక్స్ట్ సెప్టెంబర్ 13th నుంచి 28th వరకు ఒకటి, అలా 29th నుంచి అక్టోబర్ 13th వరకు ఒకటి, అక్టోబర్ 14th నుంచి అక్టోబర్ 29th వరకు ఒకటి, అలా ఇక్కడ కూడా 3 సబ్జెక్ట్స్ ఇచ్చా. సేమ్ యాజ్ యూజువల్ 2 days తీసుకోండి సబ్జెక్ట్ రివిజన్ కోసం. అక్టోబర్ 30 నుంచి నవంబర్ 5th వరకు నాకు వచ్చిన ఇన్ఫర్మేషన్ బట్టి మీకు మే 28th నుంచి నవంబర్ 28th వరకు ఇంటర్న్షిప్ జరుగుతుందని నాకు వచ్చిన ఇన్ఫర్మేషన్, నాకు తెలిసిన ఇన్ఫర్మేషన్. అందుకే నేను నవంబర్ 5th వరకే వేసా. లేదు మేము వీఆర్ ఫ్రీ అంటిల్ నవంబర్ 20th అంటే ఇంకో సబ్జెక్ట్ అన్నా తీసి చదవండి. లేకపోతే ఇప్పటి వరకు చదివిన 6 సబ్జెక్ట్స్ ఒక్కసారి మళ్ళీ బాగా రివిజన్ చేయండి. కానీ ఎలా అడిగినా చెప్పగలం, ఇన్ డెప్త్గా చదవండి. అది వెరీ 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 ఇంపార్టెంట్. దాన్ని మాత్రం అస్సలు మర్చిపోకండి. ఎంత చదివామా అన్నది కాదు, చదివిన వాటిలో ఎంత గుర్తుందా అన్నది వెరీ ఇంపార్టెంట్ టాపిక్, వెరీ ఇంపార్టెంట్ పాయింట్ దట్ వీ షుడ్ రిమెంబర్ ఎవ్రీ టైం కదా. సో ఇది 2 parts ఇచ్చా, 6 సబ్జెక్ట్స్ అయిపోతాయి. ఇదే మీకున్న బెనిఫిట్. మళ్ళీ మీకు కాలేజ్ స్టార్ట్ అయిందంటే యూ కాంట్, మళ్ళీ కొంచెం కష్టం అవుతుంది కాలేజ్కి వెళ్ళాలి కాబట్టి. సో ఇప్పుడు కూడా కష్టమే, కంపెనీకి వెళ్ళాలి, షిఫ్ట్స్ ఉంటాయి మీకు డే నైట్. సో రెండింటిని బ్యాలెన్స్ చేసుకుంటూ చదవాలి అనుకునే వాళ్ళకి డెఫినెట్గా డేలో ఖచ్చితంగా కొన్ని అవర్స్ అయితే దొరుకుతాయని నా ఉద్దేశం. సో మేక్ టైం ఫర్ యువర్ ఈసెట్ ప్రిపరేషన్ క్విక్గా. అంటే ఇంకా స్టార్ట్ చేయకపోతే ఈరోజే స్టార్ట్ చేసి చదవండి. ఇంకా కన్ఫ్యూజన్లో ఉండకండి, ఎలా స్టార్ట్ చేయాలి, ఏది పట్టుకోవాలి అని. ఆ కన్ఫ్యూజన్తోనే ఈసెట్ ప్రిపరేషన్ వరకు అదే టెన్షన్ని క్యారీ చేస్తూ ఉండకండి. ఏదైతే అదైంది, ఫస్ట్ ప్రిపరేషన్ స్టార్ట్ చేయండి. రిసోర్సెస్ని గ్యాదర్ చేసుకుంటూ రండి. దాన్ని బట్టి మీకే రాను ముందుకు వెళ్తూ ఉంటారు. అంతేగాని కన్ఫ్యూజన్లో టెన్షన్లో అక్కడే ఆగిపోతే మీరు అక్కడే ఉండిపోతారు, ఎలాంటి ముందుకి వెళ్ళరు. అర్థమైంది అనుకుంటా. సో ఇది
ఇంకా ఇంటర్న్షిప్ చేయని వాళ్ళకన్నా చేసే వాళ్ళకి 6 సబ్జెక్ట్స్ ఉన్నాయి. అంటే మీకు ఇదే బెనిఫిట్. మీకు టైం ఉంటుంది కాబట్టి ఫ్రీ టైం. సో ఇది కాలేజ్కి వచ్చినా కానీ మీరు అనుకుంటే 2 to 3 అవర్స్ మీరు గ్యాదర్ చేయగలరు. ఈ 2 to 3 అవర్స్లో మీరు చదివింది ఏం చదువుతారు అనేది మీ ఇష్టం. మీరు చూపించే విధానాన్ని బట్టి ఉంటుంది. సో ఇంకొక విషయం ఏంటంటే, సపోజ్ మీరు ఒక డేలో 2 అవర్స్ చదివితే 1.5 అవర్ చదివేసి లాస్ట్ హాఫ్ అన్ అవర్ ఆ రోజు నువ్వేం చదివావు అనేదంతా కూడా రివిజన్ కోసం పెట్టు. లైక్ సపోజ్ నువ్వు ఒక 3 పేజెస్ చదివావు, ఒక 4-5 పేజెస్ చదివావు అనుకో, దాంట్లో ఏం చదివావు, ఆ రోజు చదివిన ఇంపార్టెంట్ టాపిక్స్ ఏంటి, అవంతా కూడా ఎండ్ ఆఫ్ ద డే ఆ ప్రిపరేషన్లో ఒక చిన్న నోట్స్గా ప్రిపేర్ చేసుకొని రాసుకో. చాలా బెనిఫిట్ ఉంటుంది నీకు. అదంతా నువ్వు ఏదైతే 2 డేస్ నువ్వు రివిజన్ చేస్తావో అదంతా మళ్ళీ రివైజ్ చేస్తే నీకు చాలా బాగా గుర్తుండే అవకాశం ఉంటుంది. ఒక మంచి షార్ట్ నోట్స్గా ఎఫిషియెంట్గా నీకు ఆ నోట్స్ అనేది వర్క్ అవుతుందన్నమాట. సో ఈ విధంగా యూస్ చేసుకో. నెక్స్ట్ ఇంపార్టెంట్ థింగ్ ఏంటంటే, కొన్ని ఇంపార్టెంట్ పాయింట్స్ నేను చెప్పాలనుకున్నది ఏంటంటే, ఎగ్జామ్ ప్యాటర్న్. ఫస్ట్ ఎగ్జామ్ ప్యాటర్న్ అర్థం చేసుకోండి. అండర్స్టాండ్ ద ఎగ్జామ్ ప్యాటర్న్. ఏంటి, నేను ఫస్ట్ ఇంట్రడక్షన్ వీడియోలో చెప్పాను ఎగ్జామ్ ప్యాటర్న్ ఎలా ఉంటుంది, ఎన్ని మార్క్స్కి, తర్వాత ఇంజనీరింగ్ ఎన్ని మార్క్స్కి, ఎంపీసీ ఎన్ని మార్క్స్కి అని. సో అది కాకుండా కొంతమంది కొన్ని డౌట్స్ అడిగారనమాట. లైక్ ఈచ్ క్వశ్చన్కి టైం స్లైజ్ ఉంటుందా, లైక్ ఇంత టైంలోనే ఒక క్వశ్చన్ కంప్లీట్ చేయాలంటుందా, లేకపోతే ఇంకెలా ఉంటుంది అని. నో, అలా ఏమి ఉండదు. 180 minutesలో మీరు 200 క్వశ్చన్స్ని కంప్లీట్ చేయాలి. అది టార్గెట్. సో మీరు ఒక క్వశ్చన్కి ఎంత టైం తీసుకుంటారనేది కంప్లీట్లీ అది మీ ఇష్టం. బట్ ఈచ్ క్వశ్చన్కి, సో 200 క్వశ్చన్స్కి 180 minutes అంటే ఈచ్ క్వశ్చన్కి 45 to 50 secondsలో మీరు ఆన్సర్ చేయగలిగే అంత అక్యురసీ, అంత స్పీడ్ మీకు ఉండాలి, అంత నేర్చుకొని ఉండాలి మీరు. ఒక క్వశ్చన్ 45 to 50 secondsలో చేయాలంటే థింక్ చేయండి. క్వశ్చన్ చదవడానికి ఒక 10 seconds, అర్థం చేసుకోవడానికి ఇంకో 5 to 10 seconds, తర్వాత దాన్ని ప్రాసెస్ చేసి థింక్ చేయడానికి ఇంకో 10 seconds. ఇక్కడే 30 seconds అయిపోయింది. అదే మీకు ఈజీగా వచ్చిన క్వశ్చన్ అయితే 15 secondsలో మీరు ఆన్సర్ చేయగలరు. ఈ విధంగా మీరు టైంని యూజ్ చేసుకోగలరు. అదే నేను చెప్తున్నా. నెక్స్ట్ ఏంటంటే, మీకంటూ ఒక ఓన్ స్టడీ టైం టేబుల్ని క్రియేట్ చేసుకోండి. క్రియేట్ యువర్ ఓన్ స్టడీ టైం టేబుల్. ఇప్పటివరకు నేను చెప్పా టైం టేబుల్ ఎట్లా చెప్పా, ఈ డేట్ నుంచి ఈ డేట్ వరకు చదవండి అని. బట్ ఇంకొక విషయం ఏంటంటే, కొంతమంది నైట్ చదివే వాళ్ళు ఉంటారు, కొంతమంది మార్నింగ్ చదివే వాళ్ళు ఉంటారు. సో మీకంటూ మార్నింగ్ ఈ టైంకి లేవాలి, ఈ టైంకి చదువుకోవాలి, ఈ పర్టికులర్ టైంలో నేను ఈ సెట్కి కేటాయించాలి అని మీరు ఒక టైం టేబుల్ క్రియేట్ చేసుకోండి. కొంతమంది మార్నింగ్ చదివే వాళ్ళు ఉంటారు నేను చెప్పినట్టుగా, కొంతమంది నైట్ చదివే వాళ్ళు ఉంటారు. సో ఇట్ ఈస్ అంటే మీకంటూ ఒక పర్టికులర్ టైం టేబుల్ని బేస్ చేసుకొని చదవండి. అంతేగాని వాళ్ళు ఈ టైంకి చదువుతున్నారు, నేను ఈ టైంకి చదువుతా అనే ప్రాసెస్లో ఉండొద్దు. ఇంకొకటి ఏంటంటే, స్టడీ మెటీరియల్ చాలా ఇంపార్టెంట్. మీరు ప్రిపేర్ అవుతున్నారంటే ఏ రిసోర్సెస్ని యూజ్ చేసుకొని ప్రిపేర్ అవుతున్నారు, ఎలాంటి టెక్స్ట్ బుక్స్, పీవైక్యూస్ ఎలా తీసుకున్నారు, ఆన్లైన్ రిసోర్సెస్ లైక్ యూట్యూబ్లో క్లాసెస్ చెప్పేవాళ్ళు కావచ్చు. సో ఇలా మీరు చూస్ చేసుకునే టైం టేబుల్ కూడా చాలా ఇంపార్టెంట్. అది కూడా క్వాలిటీ టైం టేబుల్ని క్వాలిటీ స్టడీ మెటీరియల్ని చూస్ చేసుకోండి. ఎందుకు అంటే దాంట్లో ఎంటైర్ సిలబస్ని కవర్ చేసి ఉంటారు కాబట్టి. సో అది నెక్స్ట్ రెగ్యులర్గా ప్రాక్టీస్ చేయండి. రెగ్యులర్గా దానివల్ల మీ యూజ్ ఏంటంటే, స్పీడ్ అనేది ఇంక్రీజ్ అవుతుంది. ఒక క్వశ్చన్ సపోజ్ నీకు రాదనుకో, డైలీ ప్రాక్టీస్ చేస్తున్నావు, రాను దాన్ని సాల్వ్ చేసే స్పీడ్ అనేది చాలా ఫాస్ట్ అయిపోతుంది. అంటే వితిన్ లెస్ టైం యూ కెన్ ఆన్సర్ దట్ క్వశ్చన్. సో అలా అనమాట. రెగ్యులర్గా ప్రాక్టీస్ చేస్తూ ఉండండి. రాదని చెప్పి వదిలేయద్దు. ఇంకొకటి, ఫోకస్ ఆన్ వీక్ ఏరియాస్. అంటే మీరు ఏ టాపిక్స్లో వీక్గా ఉన్నారనేది చూసుకొని ఆ టాపిక్స్లో ఇంకా మీరు వెరీ గుడ్ మంచిగా ఉండడానికి ఆ టాపిక్స్ పైన కాన్సన్ట్రేషన్ చేయండి. ఎందుకంటే మీకు వచ్చిన టాపిక్నే చదివడం వల్ల మీరు ఓవరాల్ పర్ఫార్మెన్స్, ఆ ఎగ్జామ్లో ఓవరాల్ దాన్ని పర్ఫార్మెన్స్ మంచిగా చూపించలేరు. వచ్చింది రాంది రెండు కవర్ చేయాలి పక్కా. అప్పుడే ఎగ్జామ్లో మీ ఓవరాల్ పర్ఫార్మెన్స్ అనేది మంచిగా ఉంటుంది. నెక్స్ట్, మాక్ టెస్ట్ని అటెంప్ట్ చేయడం. ఈసెట్ దగ్గర పడే టైంలో మాక్ టెస్ట్లు అనేవి ఎవరో ఒకరు ఫ్రీగా వదులుతూనే ఉంటారు. సో అవి అటెంప్ట్ చేయడం వల్ల మీకు
సరే ఎలా మేనేజ్ చేసుకుంటున్నాం, అసలు 200 క్వశ్చన్స్కి మనం 180 మినిట్స్ ఎలా యూజ్ చేసుకుంటున్నాం, క్వశ్చన్కి ఎంత టైం తీసుకుంటున్నాం, ఎలా అర్థం చేసుకుంటున్నాం, ఏ టాపిక్స్ అంటే లైక్ ఏ సబ్జెక్ట్లో ఎలాంటి టాపిక్స్ నుంచి ఎక్కువ క్వశ్చన్లు అడుగుతున్నారు అనేది మీకు అర్థమవుతుందన్నమాట. సో అక్కడ ఎలాంటి ఏరియాస్లో ఎలాంటి టాపిక్స్లో మీరు ఎక్కువ కాన్సన్ట్రేషన్ చేయాలనేది మీకు తెలుస్తుంది. నెక్స్ట్ రివిజన్. ఇట్ ఈస్ మోర్ ఇంపార్టెంట్. రివిజన్ ఈజ్ ఆల్వేస్ మోర్ ఇంపార్టెంట్. నెక్స్ట్ స్టే పాజిటివ్. చాలామంది సరిగా సపోజ్ మీరు బాగా కష్టపడి చదివారు, డే అండ్ నైట్ చదివారు, బట్ ఒక క్వశ్చన్ని మీరు చదివిన టాపిక్లోనే ఇస్తే మీరు చేయలేకపోతున్నారంటే మెనీ పీపుల్ గెట్ డిమోటివేట్. ఇది చేయకండి, అసలు చేయకండి. నేను చేయగలను, నేను నేర్చుకుంటా, నేను ఇంకా ముందుకెళ్తా అనే థాట్లోనే ఉండండి. కానీ మీరు ఎప్పుడైతే డిమోటివేట్ అవ్వడం స్టార్ట్ చేస్తారో అప్పటి నుంచి మీరు మీ ప్రిపరేషన్లో వెనకబడిపోతారు. నాకు చదవని వాడికి బాగా వస్తున్నాయి, నాకన్నా చదివిన వాడికి బాగా వస్తున్నాయి, ఇంత చదువుతున్నా నాకు ఎందుకు రావట్లేదు అనే థాట్లో ఉండి చదివేదాన్ని కూడా ఆపకండి. సో ఇది ఇలా ప్రిపేర్ అవుతూ రండి, చదువుతూ రండి. మీరు ఇంకా ప్రిపరేషన్లో ముందుకి వెళ్ళండి. థ్యాంక్ యూ ఆల్.